క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం. దేవుని యొక్క శాశ్వతమైన కృపకు సంబంధించిన కృతజ్ఞత కీర్తన. 26 వచనాలు కలిగినటువంటి కీర్తనలో ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరముండును అనే మాట మనకు కనబడుతుంది. 135వ కీర్తనకు కొనసాగింపుగా ఈ కీర్తన రాయబడినట్టుగా ఉంది. 135 కీర్తనలు కనబడినట్టుగానే దేవుని యొక్క సృష్టి క్రమం, అంటే ఆయన కలగజేసినటువంటి విధానాన్ని బట్టి భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. అలాగే మన పితరులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక హిస్టారికల్ రిడెంప్షన్, చారిత్రాత్మకమైనటువంటి విమోచనకు సంబంధించిన అంశాలు పొందుపరిచాడు. అంత మాత్రం కాకుండా రాజులపైన, రాజ్యాలపైన, సృష్టి యావత్తు పైన దేవునికి ఉన్నటువంటి సార్వభౌమాధికారానికి సంబంధించిన మాటలు. అయితే ఒక్కొక్క మాట చెప్పబడిన తర్వాత ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెబుతున్నప్పుడు ఒక ఆరాధన విధానాన్ని లేదా స్తుతించే విధానాన్ని నేర్పుతున్నట్టుగా ఉంది. ఈ కీర్తన దావీదే రచించి ఉండవచ్చు అనే దానికి కొంత మనకు ఆనవాలు కనబడుతుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయానికి రండి. 7వ వచనాన్ని గమనించండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నామమును ప్రసిద్ధి చేయటానికి, వందించుటకు, ఆయనకు స్తోత్రము చెల్లించుటకు లేవీయుల్లో కొందరిని దావీదు నియమించాడు. స్తుతించేటువంటి చక్కటి విధానంలో దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయాలి, ఆయనకు వందనాలు చెల్లించాలి, ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. ఆ స్తుతి విధానంలో లేదా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానంలో ఆయన నామం ప్రకటన చేయబడాలి. ప్రజల మధ్యలో ఆయన కార్యములు వివరింపబడాలి. ఆయన చేసిన అద్భుత క్రియలన్నిటి గురించి సంభాషణ చేయాలి. ఇలాగన ఈ అధ్యాయం అంతా అనేక సూచనలు దావీదు వారికి తెలియపరుస్తూ చివరిగా 41వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును, యెదుతును, పేర్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించను. ఈ దినములలో మనకు వినబడుతున్నటువంటి క్రైస్తవ సంగీతంలో కొంతమేర గాడి తప్పినట్టుగా అనిపించిన మరికొన్ని చక్కటి అర్థవంతమైన దేవునికి మహిమకరమైన పాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ఈ కీర్తనలో లేదా దావీదు మాటలు చెప్పబడినట్టుగా పాటలు రాసేవారు ఇష్టానుసారంగా పాటలు రచించకుండా ఇదిగో ఈ క్రమాన్ని వాడడం మంచిది. దావీదు పెట్టినటువంటి మంచి క్రమము ఆ తదుపరి అనేక తరాలకు మనము బైబిల్లో చూడగలుగుతాం. యెహోషాపాతు కాలంలో యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు 2 దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం 21వ వచనంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరము ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఇలా రాజులు అనుసరిస్తున్నటువంటి ఈ క్రమానికి మూలము దావీదే. మీకు మరొక మాట చూపిస్తాను. ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడైతే స్పష్టంగా రాయబడింది దావీదు నియమించిన క్రమం చొప్పున అంటూ. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రం చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడ్డ చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. ఒక మంచి కీర్తనాకారుడు దావీదు, ఆత్మపూర్ణుడు. అలాగే రాగలిగినటువంటి అనేక తరములకు దేవుని స్తుతించేదానికి, ఆరాధించేదానికి, దేవుని పైన సంగీతం ఎత్తి పాడేదానికి దావీదు ఒక పెద్ద పునాదిగా, మాదిరిగా ఉన్నాడు.
ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా కీర్తన ఈ 136వ కీర్తనలో మొదటి 9 వచనాలు దేవుని యొక్క సృష్టికి సంబంధించి ఆ సృష్టి యావత్తును వివరిస్తూ భక్తుడు అంటాడు, ఆయన యొక్క ఆశ్చర్యక్రియలు లేదా ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యక్రియలు చేయగలవాడు అంటాడు. మరి ఆయన సృష్టిని మాత్రమే కలుగజేశాడా? 139వ కీర్తన 14వ వచనం ప్రకారం తల్లి గర్భములో ఆయన మనల్ని ఆశ్చర్యకరంగా నిర్మించలేదా? అందుని బట్టి కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇక 136వ కీర్తన 10 నుండి 20 వచనాలు ఐగుప్తు దేశం నుంచి ఏ విధంగా మన పితరులను ఆయన విడిపించాడో తన బాహుబలం చేత, ఆ విమోచనకు సంబంధించినటువంటి అంశాలు. ఈ విమోచన గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన పితరులను ఐగుప్తు నుంచి విడిపించాడు, మనల్ని అయితే పాపపు బంధకాల నుంచి విడిపించాడు. ఇక చివరి వచనాలు మనం గమనిస్తే 136వ కీర్తన 21 నుంచి 26 వచనాల్లో ఆయన ప్రజలపైన ఆయనకున్నటువంటి ఒక శాశ్వతమైన కనికరము, దయ. భక్తుడు అంటున్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండను. ప్రతి తరంలో ప్రతి ప్రజ ఈ మాట చెప్పక తప్పదు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 47వ వచనంలో మరియ ఎలిజబెత్ మాట్లాడుతుంటుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అని. కేవలం ఆయన మరియను మాత్రమే కటాక్షించాడా, దర్శించాడా? ఇదిగో ఆమె ద్వారా లోకమంతటిని ఆయన దర్శించాడు కదా. ఈ దీనుల ఎడల ఆయన కృప చూపించాడు కదా. 138వ కీర్తనలో చెప్పబడినట్టుగా 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టేవాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.